పొద్దుగాల లేసుడుతోనే చేన్ల మొక్కన వేయడం దూసరి తీగ కోసం అది గుట్టలలోనే దొరుకుతుందట కానీ బీడుపడ్డ భూములు ఉంటాయి కదా అందులో కూడా దొరుకుతుంది కావచ్చు అని వేయడం కానీ దొరకలే. పాప మా డాడీ అదంతా తిరిగి వచ్చే వరకు మేము అప్పుడే రోడ్డు మీద కూర్చున్నాం. దూరం పోడు నేను ఒక్కనే పోతా అంటే ఇంట్లో మేమే ఎంబడబడ్డం ఆయనతో పోయినాం. మేము ఉన్నామని బాగా దూరం పోలే ఆయనతో గీడ గీడ చూసిండి సప్పుడే వచ్చేసినాం. రాంగా దోసకాయలు తీసుకొచ్చుకున్నాం. తినవనిస్తే నాకు దోసకాయ కాదు చాక్లెట్ కావాలన్నది. అంకు పెడుతుందని అడిగిందాలు ఇచ్చిన కొద్ది బాగా ఓవరాక్షన్ చేస్తుంది. నువ్వు తినక ఆయనతో మేమే తినేసినాం. ఏడు తిత్తారని బాగా అలవాటు దొబ్బింది. ముందు అలవాటు మానిపియాలి. తినేదాకా చాక్లెట్ కోసం ఏడిచింది, తిన్నాకనేమో ఇవి తిన్నారని ఏడిచింది. ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే. మరి అవసరమా ఉన్నది తినక? ఫ్రూట్స్ ఉంటే అసలు చాక్లెట్ అన్న ముచ్చటనే తీయకపో అసొంటిది అవి ముందట పెట్టుకొని కూడా చాక్లెట్ కోసం ఏడిచింది అలా. గిట్లెందుకు తయారైతుందో అర్థమైతలేదు. ఏడిచి ఏడిచి ఆయన సప్పుడే కట్టే నిద్రపోయింది. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి మంచ భుజం మీద వండుకోబెట్టుకుంటే నిద్ర వచ్చుడు అలవాటు చేసిండు అలయ్య. కొద్దిసేపు మంచిగానే ఉంటది, కొంచెం అయినాక జబ్బనొత్తది. మెల్లగా చేయి దిద్దామంటేనేమో లేత్తదని భయం అవుతుంది. కొంచెం డీప్ స్లీవ్ లాగా జారేదాకా మెల్లగా ఉంచుకొని కిందికి జరిపిన. ఎటుగుడుక వన్నది కదా అని ఓ డ్రెస్ కుడతా మహాద్యకని తీసిన. మహాద్య టైంలో 9th month లో కూడా కింద కూర్చొని కట్ చేసిన రోజులు ఉన్నాయి. నా పాత స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసొంటిది ఇప్పుడు అయితలేదు నాతోని. మళ్ళీ బాగా రోజులు గ్యాప్ వచ్చే వరకు అస్సలు గుట్టబుద్ధి కాదు, కట్ చేయబుద్ధి కాదు. మరి కుట్టుడు అవసరమా అంటే కుట్టుడు వచ్చిన పానానికి ఇంకోళ్ళకి ఇయ్యబుద్ధి కాదు. ఒక్క డ్రెస్ 500-600 1000 చెప్తారు బయట. కొంచెం కష్టపడి కుట్టుకుంటే అయిపోతుంది కదా అని అట్లా అనిపిస్తుంది. ఏం చేద్దాం ఇక మెల్లగా మెల్లగా రోజంత కుడతా. 4 రోజుల వరకు కాకపోతుందా కదా, ఏమంటారు?